శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల విషయంలో ఈ 17 ఆగస్టు తేదీన రవి గారి యొక్క ప్రవేశము సింహరాశిలో జరుగుతుంది. ఆసరికే కేతువు గారి యొక్క సంచారం అక్కడ ఉంటూ ఉన్న కారణం చేత రవి గారి యొక్క సంచారము కేతువుతో కలిసి ఉంటూ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి పరిహారాలు రాశితో సంబంధం లేకుండా, అంటే ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా కూడా రాశితో సంబంధం లేకుండా తప్పనిసరిగా పరిహారాలు ఆచరించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైనా రవి రాహువుల కలయిక ఉంటూ ఉన్నా, లేదా రవి రాహువుల దృష్టులు ఉంటూ ఉన్నా, కేవలం సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది కాబట్టి రవి గారికి ఈ రవి గారి యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నా, లేదా రవి గారితో కలిసి రాహు సంచరిస్తూ ఉన్న ఏ రాశిలో అయినా సరే, లగ్నం నుంచి 9వ స్థానంలో కానీ, రాశిలో కానీ, పంచమ స్థానంలో కానీ, అంటే కోణాలలో లగ్న పంచమ భాగ్య స్థానాలలో రవి రాహు కలయికలున్నా, లేదా ఆ దృష్టి సంబంధిత కోణాలలో ఆ స్థానాలలో రవి రాహుల సంచారం ఉంటున్నా వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఇది పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఈ పితృవంశ దోషం అనేది చాలా అతి పెద్దదైన దోషం. చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు. అన్నీ ఉంటాయని చెప్పడానికి లేదు, ఏవో కొన్ని ఉండొచ్చు. ఎలాంటివి ఉండొచ్చు? ముఖ్యంగా సంతానం లేకపోవచ్చు, మగ సంతానం లేకపోవచ్చు, స్త్రీ సంతానమే ఎక్కువగా ఉండవచ్చు. అలాగే సంతాన అభివృద్ధి విషయంలో అంతగా అభివృద్ధి కనబడక తల్లిదండ్రులు చాలా అసంతృప్తికి లోను కావచ్చు. అలాగే ఫైనాన్స్ ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా ఉండడము, ఉద్యోగ జీవితంలో కూడా ఎంత ఉద్యోగంలో చాకిరీ చేస్తున్నా కూడా పై అధికారుల యొక్క మెప్పు పొందలేకపోవడం, ధన ఆదాయం తక్కువగా ఉండడం, అందరికీ 10,000 ఇంక్రిమెంట్లు అలా పడుతూ ఉంటే వీళ్ళకి 2,000 3,000 చాలా అసంతృప్తిగా ఉంటుంది. అలాంటివి ఉండడం, ఇవన్నీ కొన్ని బాధలు కలుగుతూ ఉండగా ఇంకా ఎలాంటి బాధలు? 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని చాలా ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఉసురుమనేటట్టుగా చేయడం, అలాగే అవయవాల లోపంతో సంతానం జన్మించడం, ఒక్కొక్కసారి అసలు సంతానమే లేకపోవడం, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి ఉండడం, వివాహాలు కాకపోవడం, భర్త గారు కానీ భార్య గారు కానీ సరైన జీవన విధానంలో లేకపోవడం, చాలా అసంతృప్తి వైవాహిక జీవితంలో ఉండడం, ఒక్కొక్కసారి 2-3 పెళ్ళిళ్ళ అయ్యే అవకాశం ఉండడం, ఇలాగా ఎన్ని రకాలుగా ఈ పితృవంశ దోషం ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగానూ ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితి, అటువంటి గ్రహస్థితి ఈ రవి రాహువుల దృష్టులు లేదా కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క బలాలు చాలా బాగున్నాయి అనుకోండి, వీళ్ళకి ప్రస్తుతం అంత దోషం కనబడకపోవచ్చు. కానీ ఒకసారి వంశంలో ఈ దోషం ఏర్పడిన తర్వాత అది ఏదో ఒక వయసులో ఇబ్బంది పెడుతుంది. గ్రహస్థితులు చాలా బాగున్నాయండి అంటే చాలా బాగున్నంత వరకు గట్టిగా ఉంటారు. ఎప్పుడైతే గ్రహస్థితులు బలహీన పడతాయో, అది పెద్ద వయసు రాని, మిడిల్ వయసు రాని, ఎప్పుడైనా రాని, అప్పుడు ఇబ్బంది పడతాయి అన్నమాట. వాటికి పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే నారాయణ బలి చేసుకోవాలి అని చెప్తాం. ఈ నారాయణ బలిలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి మోక్ష నారాయణ బలి ఉంటుంది, ఒకటి శ్మశాన నారాయణ బలి ఉంటుంది. ఈ మోక్ష నారాయణ బలి ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఆత్మహత్యలు చేసుకుంటారు చాలామంది, ఎందుకో తెలియదు. చిన్న వయసులో ఏ యాక్సిడెంట్లు అయినా చనిపోతారు, లేదా వారు ఆత్మహత్యలు ప్రేరేపింపబడతాయి మనసు లోపల, ఆ ప్రేరేపణ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటివి అకాల మరణాలున్నా, వాహన ప్రమాదాల మరణాలున్నా, లేదా ఆత్మహత్యలు చేసుకున్నా మోక్ష నారాయణ బలి చేసుకోవాలి.
ఇలాంటివి లేవండి మా ఇళ్లల్లో. ఇంకా ఇతరత్ర ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టకపోవడము, వంశాభివృద్ధి లేకపోవడము, అనారోగ్యాలు ఉండడము, ఇలాంటివి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, ఇలాంటివి ఏమన్నా పరంపరగా వస్తున్నాయి అంటే శ్మశాన నారాయణ బలి చేసుకోవాలి. ఈ విధంగా నారాయణ బలిని నిర్వహించుకోవాలి. ఎవరు చేయాలి? ఆ కుటుంబంలో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫాదర్ ఉంటారో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఒక తండ్రి గారికి 4 కొడుకులు ఉన్నారనుకోండి. ఈ తండ్రి గారు జీవించి ఉన్నట్లయితే తండ్రి గారు ఈ నారాయణ బలిని నిర్వహించాలి. అప్పుడు ఈ 4 కొడుకులకి కూడా, లేదా ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఆడపిల్లలకి అందరికీ కూడా ఈ తండ్రి గారు చేసే నారాయణ బలి వర్తించి సత్ఫలితాలు ఉంటాయి. అలా కాదు, తండ్రి గారు లేరనుకుందాం, అప్పుడు ఏ కొడుకుకి ఆ కొడుకే నిర్వహించుకోవాలి. ఇంకా కుమారులే పెద్ద అవుతారు, ఇంటి యజమానులు అవుతారు తండ్రి లేనప్పుడు. కాబట్టి వీరే నిర్వహించుకోవాలి. ఇక వీరు నిర్వహించుకున్నారు కదా, 1వ వారు నిర్వహించారు కదా, మిగతా 3కి ఆ ఫలితం వర్తిస్తుందని చెప్పడానికి రాదు. అలా చేయకూడదు. వంశం అంటే కొడుకు, తండ్రి, కొడుకు, మళ్ళీ మనవడు, ఇలాగ వెళ్తూ ఉంటుంది వంశం పరంపర. తండ్రి గతించారు అంటే కొడుకే యజమాని, ఈ కొడుకు కూడా గతించాడు అంటే ఈ మనవడే యజమాని. ఇలా 7 తరాల వరకు చూస్తారు. ఎవరికైనా కానీ, ఏ కుమారుడికైనా కానీ ఇలా 7 తరాలు చూస్తారు. కాబట్టి 7 తరాలు మనకి తెలియడం కష్టం కదా. అందువల్ల మనం 3 తరాలు, మహా అయితే 4 తరాలు వింటాం. ఆ 4 తరాల్లో, ఈ 3 తరాల్లో, 2 తరాల్లో లేదా మన తరంలోనే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే, ఈ గ్రహస్థితులు ఉంటూ ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఖచ్చితంగా వారికి ఈ పితృవంశ దోషం ఉన్నట్టే లెక్క. ఈ పరిహారం చేసుకోవాలి. వీటితో పాటుగా ఇంకేం పరిహారాలు చేసుకోవాలి? ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవాలి, గణపతి ఆరాధన చేసుకోవాలి, దుర్గా పూజ చేసుకోవాలి, రాహుకేతు స్తోత్రాలు చదువుకోవాలి, అలాగే రాగి దానం ఇవ్వాలి, గోధుమలు దానం ఇవ్వాలి, ఒక ఎర్రటి వస్త్రాన్ని దానం ఇవ్వాలి, అలాగే రవి రాహులకి జపాలు చేయించుకోవాలి. ఈ పరిహారాలన్నీ చేసుకుంటే వంశం బాగుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మనం ఇప్పుడు ఆగస్టు 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఈ గ్రహస్థితి ఉంటుంది. రవి గారు కేతువుతో కలవడం కానీ, రాహు మీద దృష్టి ప్రసరించడం కానీ ఉంటుంది. నెల రోజుల కాలం ఉంది కదా. ఈ నెల రోజుల కాలంలోనే మనకి మహాలయ పక్షాలు వస్తున్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి? సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు అనేవి పితృవంశానికి సంబంధించినటువంటి పితృ రోజులుగా మనము వాటిని పితృవంశం వారికి తర్పణాలు వదలడము, తిథులు పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఈ సమయంలో రావడం అనేది మనకు ఒక అదృష్టం అన్నమాట. ఈ గ్రహస్థితి ఈ సమయంలో రావడం, ఎందుకంటే ఇది కూడా పితృవంశానికి సంబంధించినటువంటి దోషము. మనము తొందరగా పరిహారం చేసుకోవడానికి ఈ పితృవంశ రోజులు, మహాలయ పక్షాలు చాలా అనుకూలం అన్నమాట. కాబట్టి ఈ పక్షం రోజుల కాలంలోనూ ఇప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ నారాయణ బలి, శ్మశాన నారాయణ బలి లేదా మోక్ష నారాయణ బలి ఇవి చేసుకోవచ్చు, లేదా జపాలు చేయించుకోవచ్చు, లేదా తర్పణాలు వదలవచ్చు. మనకి ఏది అనుకూలమైతే అది అన్నమాట, చేయించుకోవచ్చు. ఈ మహాలయ పక్షాలు అనేవి పూర్తిగా పితృవంశ రోజులు అని చెప్పుకుంటాం కదా. ఈ రోజుల్లో మనుషులు చనిపోయిన వారు, పెద్దలు ఎవరైతే గతించి ఉన్నారో వారికి మనము తిథి పెట్టాలి అనుకున్నట్టయితే ఆ తిథి పెట్టడం అంటే తద్దినం పెట్టడం అనమాట. అంటే వాళ్ళు ఏ రోజు పోయి ఉన్నారో, అష్టమి రోజు పోయారు అనుకోండి, ఈ మహాలయ పక్షాల్లో అష్టమి రోజు,
లేదా దశమి రోజు పోయారనుకోండి, మహాళయ పక్షంలో దశమి రోజు ఇలా పెట్టాలి తిథులు. ఒకవేళ పోయిన వాళ్ళు మాకు ఎప్పుడు పోయారో తెలీదండి అంటే గనక ఈ మహాళయ పక్షాల్లో ఏ రోజైనా పెట్టవచ్చు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మహాళయ పక్షాల్లో కేవలం పెద్దలకే కాదు, గురువులకి, అతి ముఖ్యమైన స్నేహితులకి, బంధువులకి, ఇలాంటి వారు చనిపోయినా కూడా వారికి పెట్టవచ్చు, తిథులు పెట్టుకోవచ్చు. కానీ ఈ రవి రాహు దోషం, పితృవంశ దోషం ఉన్నప్పుడు ఆ ఇంటి వారు మాత్రమే, అందులోనూ మగపిల్లలు మాత్రమే, అందులోనూ తండ్రి లేనివారు మాత్రమే పెట్టాలి. అంటే వారే తండ్రిగా ఉంటూ ఉన్నవారు, లేదా ఇంకా పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఇది పెట్టుకోవాలి. ఇది గమనించదగ్గ విషయం. మగవాళ్ళు మాత్రమే ఈ క్రతువుని నిర్వహించాలి తప్ప ఇందులో స్త్రీకి సంబంధం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఈ ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో స్తోత్ర పారాయణాలు చేసుకోండి, రవి రాహు జపాలు చేసుకోండి, కుదిరితే ఈ దానాలన్నీ ఇచ్చుకోండి. వీటితో పాటుగా మినుములు, ఉలవలు కూడా ఇవ్వచ్చు. మినుములు, ఉలవలు కూడా ఎన్ని కుదిరితే అన్ని దానం ఇవ్వండి, స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ నెల రోజుల కాలంలోనే మనకి సెప్టెంబర్ 8 నుంచి మహాళయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు మహాళయ పక్షాల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరలేదు అంటే దానికన్నా ముందర ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 లోపలైనా సరే చేసుకోండి, వదిలిపెట్టవద్దు. ఇది చెప్పదగిన సూచన. ఒకసారి మేము చేసేసుకున్నామండి, ఈ నారాయణ బలి అనేది చేసేసుకున్నామండి అంటే నారాయణ బలి చేసుకున్న వాళ్ళు మళ్ళీ రెండోసారి అవసరం లేదు. ఈ పితృ రోజులు వస్తున్నాయి కాబట్టి మీ పెద్దలకి తిథి పెట్టడానికి, గతించిన పెద్దలకి తిథి పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, వంశాభివృద్ధి తప్పక జరుగుతుంది. వంశంలో ఉన్న దోషాలని తీసివేసినట్లయితే చాలా చక్కటి సంతృప్తి ఉంటుంది. ఆ వంశంలో ఎవరెవరైతే జీవించి ఉన్నారో వారందరూ కూడా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితంతో ఉంటూ అభివృద్ధి మార్గంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.